హాయ్ గైస్, సో ఈరోజు మేము ఒక కొత్త వీడియోతో వచ్చామన్నమాట. సో ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటనేది మీరు thumbnail-లో చూసుంటారు, టైటిల్లో కూడా చూసుంటారు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఈరోజు మేము బెంగళూరులో ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాము. జస్ట్ అంటే బండి గిండి ఏమీ లేకుండా జస్ట్ నార్మల్గా ఒక టేబుల్ పెట్టి పెడదాం అనుకుంటున్నాం అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీరు ఆ బిజినెస్ ఏంటో అది ఎలా జరిగిందో మొత్తం చూపిస్తాం ఈరోజు వ్లాగ్ అంతా. సో ఈరోజు నేను వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఈ మేడం గారు బిజీ ఉన్నారు ఇక్కడ కిచెన్లో. సో అందుకని ఇక్కడ సరే ఏం ప్రిపేర్ చేస్తున్నావు చెప్పు. బాదం మిల్క్ గింబాపు. గింబాప్ అంటే కొరియన్ డిష్. గింబాప్ అంటే గింబాపే. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు తప్పుతున్నారు బాస్. ఇదిగోండి హోమ్ మేడ్ బాదం మిల్క్. ఇప్పుడు వేసింది బాదం పౌడర్. బాదం పౌడరా? కంప్లీట్లీ మనం ఏమన్నా మిక్స్ చేస్తున్నావా? తగిలిందా? ఓకే. ఇవన్నీ సర్వసాధారణం బిజినెస్ పెట్టేటప్పుడు తగలటం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంతగా లొకేషన్ ఎక్కడ? కోర్మంగ్లా క్రైస్ట్ యూనివర్సిటీ దగ్గర. సో మేము యాక్చువల్లీ చాలా లొకేషన్స్ ఎతికాం అనమాట. చర్చ్ స్ట్రీట్ ఇలాంటివన్నీ ఎతికాము. నార్మల్ రోడ్ సైడ్ చర్చ్ స్ట్రీట్ లో చాలా మంది పెడతారు. సో ఇప్పుడు యాక్చువల్ గా చర్చ్ స్ట్రీట్ లో 3 months బ్యాక్ బ్యాన్ చేశారు. అక్కడ ఏదో మర్డర్ జరగడం వల్ల ప్రెసెంట్ అక్కడ అమ్మనివ్వట్లేదంట. ఒక 2-3 months ఆగిన తర్వాత సిచ్యువేషన్ బట్టి చూసుకొని పెట్టుకోవాలనుకుంటే అన్నారు ఒక పోలీస్ ఆయన. బట్ యాక్చువల్లీ అక్కడ బిజినెస్ బాగా అయింది కదా. అక్కడ బిజినెస్ బాగా అయింది. అంటే ఒకటి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది నీకు. జనాలు అంటున్నావు కదా, దానికి ఆడియన్స్ ఉంటారు. ఆడియన్స్ అని సారీ, నాకు ఫిలిమ్స్ అది అలవాటు అయిపోయింది ఆడియన్స్ అంటే. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం కదా పెట్టేది బిజినెస్. సో దానికి మాకు ఐస్ బాక్స్, ఇంకా చిన్న చిన్న డబ్బాలు, ఇంకా చాలా కొనుక్కొచ్చాం. స్టీల్కి సంబంధించిన క్యాన్స్ అవన్నీ కొనుక్కొచ్చాం. బట్ అవన్నీ బ్లాగ్లో పెట్టలేదు. నేను లాస్ట్లో తీసుకెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తారో ఏంటి అవన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు అది కాదు టాస్క్, ఇవన్నీ ఎలా తీసుకెళ్లాలనేదే పెద్ద టాస్క్. అది మా ఒక స్కూటీ ఉంది, ఆ స్కూటీ మీద ఎలాగోలా పట్టుకొని తీసుకెళ్ళాలి. సో అదే ఒక ఫ్యూ సెకండ్స్లో నేను మీకు ఏమేమి తీసుకెళ్తున్నాం, ఎలా తీసుకెళ్తున్నాం అవన్నీ చూపిస్తాను. అండ్ ఇంకా నేను ఇప్పుడు కార్డ్బోర్డ్స్ అన్ని రెడీ చేయాలి. మేము ఇంకా పోస్టర్స్ లాగా కానీ ఇలా ప్లకార్డ్స్ కానీ అలాంటివి ఏం చేయలేదు, బయట ఏమీ ఇవ్వలేదు. సో ఒక కార్డ్బోర్డ్ మీద ఒక వైట్ పేపర్ అతికిచ్చి దాని మీద రాద్దాం అనుకుంటున్నాం అనమాట. చూద్దాం ఈరోజు బిజినెస్ ఎలా అయితే, అసలు అయిద్దో అవ్వదో మేము పెట్టే కాస్ట్కి. అంటే మా కాస్ట్ కూడా మేము లాస్ట్లో చెప్తాం ఎంత పెడతాం ఏంటి అని. మాకు లాభం లేకపోయినా ఫస్ట్ రోజు మేము పెట్టినట్టు వస్తే చాలు. అంతే. పెట్టింది కూడా ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే చేయకూడదులే, లాస్ అయితే వస్తుంది. అసలు ముందు కస్టమర్స్ మనం ట్రస్ట్ చేసి రావాలి. ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి మేబీ అవ్వకపోవచ్చు కూడా. అన్నీ సర్దేశాం గైస్ ఇప్పుడే. ఎవరైనా ఈ వీడియో బెంగళూరులో నుంచి చూస్తే మా స్టాల్కి వచ్చి స్టాల్కి రండి. ఇంకా వీడియో చాలా ఉంది, చూడండి. అండ్ మేము ఇప్పుడు ఏమేమి ప్యాక్ చేసాం ఏంటనేది నేను బట్ ఓన్లీ మేము సాటర్డే సండేనే ఉంటాం. యాజ్ ఆఫ్ నో సాటర్డే సండే, వీక్ డేస్ వీ డోంట్ నో. అంటే ప్రిపరేషన్కి ఉన్న టైంని బట్టి. ఇదిగోండి సిలిండర్, రైస్ ఏమన్నా కుక్ చేయడానికి అవసరమైతే దానికోసం ఏమన్నా ఎమర్జెన్సీలో. అండ్ ఇక్కడ ఇది ఒక పెద్ద ఇంగ్రీడియంట్, అది మేము అక్కడ చూపిస్తాము లొకేషన్లో. ఇవి గైస్ మేము తీసుకెళ్లే సామాన్లు. ఇవాళ బబుల్స్ కూడా పూజ చేసి బొట్టు పెట్టుకుంది. సో ఇవే సామాన్లు. ఇవి బండి మీద పట్టాలనిపిస్తుంది నాకు స్కూటీ మీద. సో మేబీ మేము ఆటోనే ప్లాన్ చేయాలి. తన ఆటో ఎక్కిచ్చేసి ఆ సామాన్లు పెట్టేసి నేను ఇంకా ఎనమాల బండి మీద వచ్చేస్తాను. చూడండి, మాకే తెలియకుండా లిఫ్ట్ మొత్తం నిండిపోయింది ఈ సామాన్లు. గైస్ యాక్చువల్గా మేము పెట్టాలనుకున్న ప్లేస్లో ఈరోజు ఏదో సంథింగ్ ఏదో మీటింగ్ ఏదో జరుగుతుంది, ఈవెంట్ ఏదో. సో ఏమో ఇప్పుడు అదే అర్థం కావట్లేదు. యాక్చువల్లీ రోడ్ మీద నుంచున్నాం, మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు, ఇంకా వాళ్ళతో కలిసి డిసైడ్ అవుతాం. కొంచెం వాళ్ళు మాకు సపోర్టివ్గా ఉంటారు. సో అందుకని వెయిట్ చేస్తాం అనమాట. గైస్ ఫైనల్గా స్టాల్ అయితే పెట్టేసాం. అందరికీ అటెన్షన్ వస్తుంది కానీ బట్ ఇంకా కొంచెం ఎవరు ఇప్పుడు దాకా కస్టమర్ అయితే రాలేదు. నేనైతే ఫస్ట్ పోనీ చేస్తాను. సో ఇప్పుడు మీరు స్టాల్ చూద్దాం అనుకుంటున్నారా చెప్పండి, కామెంట్లో చెప్పండి, చూసేద్దామండి. సో ఇదే చిన్న స్టాల్. సో బేసిక్గా ఎదురుగానే ఒక పీజీ కూడా ఉంది. అండ్ ఈ రోడ్లో కూడా చాలా మంది జనాలు తిరుగుతూ ఉంటారు. చూడండి. కాకపోతే వన్ థింగ్ నేను అన్సాటిస్ఫైడ్ ఏంటంటే లొకేషన్కి ఈ వ్యాన్స్ అడ్డున్నాయి అనమాట. ఈ వ్యాన్స్ వల్ల
ఆరల్ సిట్ సైడ్ నుంచి అయితే కస్టమర్ మంచి అటెన్షన్ కూడా వెళ్తుంది మంచిగా. గైస్ యాక్చువల్గా నేను మైక్ పెట్టుకునేంత టైం కూడా లేదు మాకు. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఇద్దరు వచ్చారన్నమాట. సో వాళ్ళిద్దరు కపుల్. సో ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని టేస్ట్ చేశారు. తను చాలా బాగుందని చెప్పింది. ఇంకా వెంటనే తను అబ్బాయి కూడా తీసుకున్నాడు, ఇంకో గ్లాస్ తీసుకున్నాడు అనమాట. సో అది మాకు గుడ్ సైన్ లాగా అనిపించింది అనమాట. ఈవెన్ అంటే మేము ఒక్క కస్టమర్ అన్న వస్తే బాగుండు అనుకున్నాం. ఇద్దరు వచ్చి తాగారు. చూద్దాం ఇంకా పోను ఇంకెన్ని కస్టమర్స్ వస్తారో. అండ్ అదే టైంలో మేము వీడియో పెట్టలేకపోతున్నాం, ఎందుకంటే కస్టమర్స్ వియర్డ్గా ఫీల్ అవ్వకూడదు, ఫస్ట్ టైం వస్తున్నారు కదా అని చెప్పి. సో అదనమాట. ఇంకా అప్డేట్ నీకు ఇస్తాను, ఓకేనా రైస్. ఇదిగోండి గింబాబ్ అంటే ఎలా ఉంటుంది, సీవీడ్ ఉంటుంది అనమాట. సీవీడ్ మీద రైస్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే గింబాప్ రోల్ చేసింది. దాన్ని ఇప్పుడు పీసెస్ లా కట్ చేస్తుంది అనమాట. ఆ బ్లాక్ కలర్ది సీవీడ్. సో ఇప్పుడు దాకా అయితే 10 గ్లాసెస్ అయిపోయినాయి అన్నమాట బాదం మిల్క్. ఇంకా చాలా బాదం మిల్క్ మిగిలి ఉంది. బట్ గింబాప్ మాత్రం వెళ్ళట్లేదు, కొత్త డిష్ కదా. సో మేము వెళ్ళిద్ది అనుకుంటాం ఈ ఏరియాలో. కొరియన్ డిష్ అనగానే భయపడిపోతున్నారు. మీకు వాయిస్ కొంచెం తేడాగా వస్తే ఏమనుకోకండి, బికాస్ నేను మైక్ పెట్టుకోలేదు. ఈ హడావుడిలో మైక్ పెట్టుకోవాలనిపించలేదు ప్రస్తుతానికి. యాజ్ ఆఫ్ నో అప్డేట్ ఏంటంటే 10 గ్లాసెస్ అయ్యాయి. ఇంకా చాలా మంది జనాలు వస్తానే ఉన్నారు, చూస్తున్నాం మేము ఎవరైనా తీసుకుంటారో అని చెప్పి. అండ్ ఆల్సో ప్రీవియస్ గా మేము జస్ట్ బాదం మిల్క్ అండ్ గింబాప్ అని ఒక బోర్డు పెట్టాం కదా, ఇప్పుడు దాంతో పాటు ఒకటి యాడ్ చేశాను. చూడండి ఒకసారి ఏం పెట్టాను. ఇది హోమ్ మేడ్ బాదం మిల్క్ పక్కన 50 రూపీస్ అని ఒక యాడ్ చేసాం. 50 రూపీస్ ఎందుకు యాడ్ చేసామంటే ప్రీవియస్గా ఒక అమ్మాయి వచ్చి తీసుకుంది. అంటే ఫస్ట్ ఎంత అని అడిగింది, 50 రూపీస్ అంటే అప్పుడు తీసుకుందన్నమాట. అంటే వాళ్ళకి రీజనబుల్గా అనిపించింది మాకు కూడా. సో అందుకని యాడ్ చేస్తే మేబీ ఆ కాస్ట్కి వచ్చి తాగొచ్చు కదా, అందుకని అలా పెట్టాం అనమాట. చూద్దాం కొంతసేపు ఉంచి అది మళ్ళీ అది తీసేస్తాం ఒకసారి. చూద్దాం క్లోజింగ్ టైం కల్లా ఇంకెంతమంది వస్తారో, లేదా ఈ 10 గ్లాసెస్తోనే ఈరోజు సేల్ ఎండ్ చేయొచ్చు. ఫస్ట్ డే యాక్చువల్గా నాకు ఒక్క కస్టమర్ వచ్చినా చాలు అనుకున్నా. బట్ 10 పీపుల్ వచ్చారంటే గ్రేట్. అంటే నా వరకు అయితే చాలా గ్రేట్ అది. హాయ్ గైస్, డే 1 బిజినెస్ మీరు చూసుంటారు ఇప్పుడు దాకా, బాదం మిల్క్ అనే గింబాప్. సో ఎన్ని బాదం మిల్క్ సేల్ అయ్యాయి అండ్ గింబాప్ ఎన్ని సేల్ అయ్యాయో మేము వీడియో ఎండింగ్ లో చెప్తాము. అండ్ ఈ రోజు డే 2 అనమాట. సెకండ్ డే ఏమనుకున్నామంటే గింబాప్ ఫాస్ట్ గా వెళ్ళలేదు, ఓన్లీ 1 ప్లేట్ అలా సేల్ అయింది. గింబాప్ వల్ల మేము ఆటో బుక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఆ పొయ్యి అవి స్టిక్కీ రైస్ ఎవ్రీథింగ్, దానివల్ల మాకు లగేజ్ బండి మీద సరిపోట్లా. సో ఈ రోజు ఏమనుకున్నామంటే దాంతోపాటు నార్మల్ సోడా మోజిటోస్, బ్లాక్ మోజిటో, ఇదిగోండి ఇది మెను. మీకు రివర్స్లో కనబడుతున్నట్టుంది, ఒక నిమిషం మీకు ఎలా పెడితే కనబడుతుందో నాకు తెలీదు. ఓకే, ఇది మెను. టోటల్ 10 ఐటమ్స్ అనుకున్నాం. బాదం మిల్క్, లెమన్ సోడా, వర్జిన్ మోజిటో, బ్లాక్ మోజిటో, చిల్లీ సోడా, బ్లూ లైమ్ సోడా, సుగంధి సోడా, సుగంధి నార్మల్, సుగంధి విత్ కటోరా, సుగంధి సోడా విత్ కటోరా. సో సుగంధి ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నీ మాత్రం మేము నెక్స్ట్ వీక్ సేల్ చేద్దాం అనుకుంటున్నాం. బికాస్ సుగంధి మేము బల్క్గా ఆర్డర్ ఇచ్చాం, ఇంకా రాలేదు. ఇంకా మోజిటో వరకు, బ్లూ లైమ్ సోడా వరకు మేము ఈరోజు సెల్ చేయబోతున్నాం అనమాట. సో చూద్దాం ఈరోజు అలా సేల్ అయ్యిద్ది అనేది. ఈరోజు అన్ని బేవరేజెసే, తిండి కార్యక్రమాలు ఏం లేవు, అంతే కదా. సో మాకు ఇప్పుడు ప్రస్తుతానికి సామాన్లు అయితే చాలా తగ్గిపోయినాయి నిన్నటి మీద. మీరు ఒకసారి డే 1 సామాన్లకి దీనికి కంపేర్ చేసుకొని చూపిస్తాను. ఇదిగోండి ఓన్లీ ఈ 4. అది బాదంకి సంబంధించిన ఎలిమెంట్స్ అండ్ పార్సిల్కి సంబంధించినవి. ఇది బాదం మిల్క్. ఇక్కడ ఇందులో కొన్ని కట్టర్స్, అదే కటింగ్ బోర్డు అవన్నీ ఉన్నాయి. ఇది ఐస్ బాక్స్, లెమన్స్ ఉన్నాయి మళ్ళీ అందులో, అండ్ ప్లకార్డ్స్, కుర్చీలు, అంతే. అంతకుమించి ఇంకేం లేవు. సో ఇంతవరకే ఉన్నాయన్నమాట. మోస్ట్లీ బండి మీద వెళ్ళిపోతాయి. ఒక టేబుల్ ఒకటి ఉంటుంది. టేబుల్ నేను స్కూటీకే కదా ముందు పెట్టేసుకుంటాను. అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. సో అదే మోస్ట్లీ మేము ఆటో అవాయిడ్ చేయాలని చెప్పి, పైగా సేల్ అవ్వని గింబాప్ కోసం మేము ఆటో బుక్ చేసుకొని ఇక్కడ నుంచి యాక్చువల్ చాలా దూరం మేము సెల్ చేసే ప్లేస్. సో సేల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరికి తెలియదు, చూడడానికి వాళ్ళు అంటే కొరియన్ ఫుడ్ అనేసరికి మైక్ దగ్గర పెట్టు అలా వద్దు, కొంచెం గట్టిగా మాట్లాడది. కొరియన్ ఫుడ్ అనేసరికి నా చెవులు వదలైపోతున్నారా. కొరియన్ ఫుడ్ అనేసరికి మేము ఏదో బతుకున్నవి అవి ఏవో అమ్మేస్తున్నాం అనుకుని వాళ్ళు భయపడుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది అన్నమాట, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. ట్రై చేయడానికి కూడా దగ్గర కావట్లా. తెలిసిన వాళ్ళు అయితే వచ్చి నిన్న ఒక ప్లేట్ కూడా తీసుకొని వెళ్ళారు. సో ఈరోజు అదే ప్రిపరేషన్ మంచిగా. ఇది
మెను అండ్ ప్లకార్డ్ కూడా నేను A3 జిరాక్స్ తీపిచ్చి దానికి అతికిచ్చేసాను. సో నిన్నట్లా రాసినట్టుగా కాకుండా సో డే 2 మోస్ట్లీ మంచిగా వెళ్తుందని ఆశిస్తున్నా. జస్ట్ ఏంటంటే కన్సర్న్ నిన్నంటే ఏదో ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఆ ఈవెంట్లో మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలా. సో ఈరోజు చాలామంది దోశ పాయింట్ అందరూ వస్తారు. సో చూడాలి ఏమైందో. లొకేషన్లో కలుద్దాం. బై బై. సో గైస్ ఇప్పుడు అంత సరదాగా బిజినెస్ ఈరోజు డే 2 స్టార్ట్ చేద్దామని వెళ్ళాను కదా. సామాన్ ఎక్కువైపోయినాయి అంటే నిన్నటి మీద తక్కువ అయినాయి కానీ బట్ స్టిల్ బండికి ఒక కవర్ పెట్టాను ముందులో. సో ఆ కవర్ పెట్టడం వల్ల మరి ఆ టేబుల్ నేమ్ పట్టుకొని కూర్చోవడం వల్లనో తెలియదు అది. సో ఇప్పుడు ఏమైందంటే బేసిక్గా మేము బండి మీద నుంచి పడిపోయాం. తనకేమో మోచేయికి తగిలింది, నాకేమో కాళ్ళ దగ్గర కొంచెం లైట్స్ చిన్న స్క్రాచెస్ అంతే. సో అదే అంటే మేము రన్నింగ్లో ఏం పడలా, అక్కడ ఆగి యాక్చువల్గా బ్యాలెన్సింగ్ చేసుకోబోతున్నాడు. ఈ లోపు ఎదురు నుంచి బండి వచ్చింది, దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యి అది కన్ఫ్యూజ్ కాదు ఇది స్టీరింగ్కి నాకు సంచి అడ్డం ఉంది, పైగా నేను కొంచెం ముందుకు కూర్చున్నా అప్పుడు. సో దానివల్ల ఏమైందంటే స్టీరింగ్ తిరగలే అన్నమాట, తిప్పుతుంటే స్టక్ అయిపోయినట్టుగా అయిపోయింది. ఇంకా అలా ఎవరో వస్తున్నారని చెప్పి బ్రేక్ కొట్టాను, పడిపోయింది. ఎదురు నుంచి వచ్చిన బండిది చక్రం ఎక్కేసింది చెయ్యి మీదకి. నాకు ఇల్లు వణుకుతుంది చెయ్యి ఇందాక. సో తను వేసుకున్న డ్రెస్ ఇంకా అవన్నీ మేము వచ్చేసి ముందు సామాన్ అన్నీ తీసుకొచ్చేసి ఇంటికి వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడే కొంచెం అంతా మైండ్ అంతా ఒక రకంగా ఉంది, అంటే ఫుల్ సెట్ 2K ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి. కాకపోతే మేము మరీ అంత దూరం పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే దూరంకి వెళ్తే ఏమవుతుందంటే ఆటోకు ఛార్జెస్కి ఎక్కువైపోతున్నాయి. వెళ్ళి వచ్చేసరికి ఎంత 600 అరా ఓన్లీ ఆటో ఛార్జెస్ 600 అవుతుంది. ఇప్పుడు కొంచెంసేపు అయిందన్నమాట యాక్చువల్లీ పడి కూడా ఇప్పుడు మాకు ఏమనిపించలే, మాకు ఇప్పుడు ఏదో కామెడీగా అనిపిస్తుంది, నవ్వొస్తుంది. నేను చాలా కామెడీగా అంటే నాకు స్లో మోషన్ లో కనిపిస్తుంది అంతా. అంటే ఫస్ట్ టైం పడే నేను అంటే పడ్డమంటే మామూలుగా ఏదో ఇలా అంటే ఆపుకోగలిగాను నేను, బట్ ఇలా కంప్లీట్ గా ఇలా పడిపోయింది. ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్లీ మనం ఇల్లు మిక్స్ చేస్తున్నావా తగిలిందా? ఓకే, ఇవన్నీ సర్వసాధారణం బిజినెస్ పెట్టేటప్పుడు తగలటం. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. చూపిస్తాను నేను, ఆ స్లిప్ పెడతాను యాక్చువల్గా టేబుల్ పక్కన పెట్టేసింది. ఇదిగోండి గైస్, అక్కడ మళ్ళీ పడతాం కంపెనీస్. ఇదిగోండి గైస్, ఇక ఇక్కడ అక్కడ పడి ఇక్కడ టేబుల్ పెట్టాం, ఆ టేబుల్ మందే. ఓకే, సో డే 1 బిజినెస్ వచ్చేసి మాకు ఎలా జరిగిందంటే, చెప్పరా నీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ చెప్పు. చాలాసేపటి దాకా కస్టమర్ రాలా, ఒక అరగంట ఆగాక వచ్చారు. అప్పుడు ఏమనిపించింది తాగడానికి వచ్చాడు అనిపించింది, గ్లాస్ లో పోసి ఇవ్వాలనిపించింది. మమ్మల్ని చూస్తే ఇప్పుడే పడిన వాళ్ళు ఇలా లేవు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా, డెఫినెట్ గా నేను కానీ నొప్పి వస్తుంది నిజంగా. యాక్చువల్లీ ఇక్కడ వాసింది లైట్ గా, అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సామాన్లు బండి మీద పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, కానీ టేబుల్ తీసుకెళ్లాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. టేబుల్ చాలా ఇబ్బంది ఉంది యాక్చువల్లీ. టేబుల్ లేకపోతే మనం వెళ్ళే వాళ్ళం ఎలా అయినా సరే. టేబుల్ యాక్చువల్గా వైడే ఉంది కదా, ప్లస్ ఏంటంటే నేను కూర్చోడానికి ప్లేస్ లేకుండా అది కొంచెం తోసేస్తుంది నన్ను ఫ్రంట్కి, టేబుల్ మధ్యలో ఉంటుంది. అప్పటికి ఆల్మోస్ట్ మొత్తం అంతా ఒళ్ళో పెట్టుకున్నా, ఒక క్యాన్ బకెట్ అన్ని ఒళ్ళో పెట్టేసుకొని ఆ టేబుల్ పట్టుకున్నా నేను. మళ్ళీ నాకేమో కింద ఇంకా చాలా ఉన్నాయి ప్యాక్డ్, హ్యాండిల్ తిరగలో తనకి. కింద ఒక ఐస్ బాక్స్ పెట్టాము, అండ్ దాని మీద ఒక పెద్ద కవర్ పెట్టాము, ప్లస్ ప్లకార్డ్స్ పెట్టాము. ఇది ఇప్పటికైతే ఇంతే గైస్, ఇప్పటికే వ్లాగ్ చాలా లెందీ అయిపోయింది నాకు తెలుసు. నువ్వురా వాగుతున్నావు. ఓకే బాయ్, నెక్స్ట్ వీక్ కలుద్దాం కొత్త వ్లాగ్తో, సరికొత్త వ్లాగ్తో. బై బై.